తీసుకో కోపడేమో నేను ఊరికే కొంచెమేలే సో దీన్ని ఇంకా కొద్దిగా కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక 60-70% వరకు సక్సెస్ అయింది. దీన్ని ఫుల్ లెంత్ సక్సెస్ చేయాలని అందరినీ కోరుతున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్గా నిర్వహించడం జరుగుతుంది గత 3 నెలలుగా. సో మొట్టమొదటి ప్రోగ్రాము మన జిల్లాలోనే మైదుకూరులో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఇది 4వ నెల మనము ప్రతి 3వ శనివారాన్ని స్వచ్ఛ దివస్గా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర డేగా నిర్వహించుకుంటున్నాం. ప్రతి నెల ఒక థీమ్ తోటి మనం ముందుకెళ్తున్నాం. ఈ నెల రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన థీము ఈ చెక్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ని చెక్ చేసుకోండి. మీ కార్యాలయాల్లో కానీ మీ ఇళ్ళలో కానీ లేకపోతే మీ పరిసరాల్లో కానీ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉంటే అవి పర్యావరణంలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తే దానివల్ల పర్యావరణం నాశనం అవుతుంది. ఈ భూగోళం మనుషుల నివాసానికి అనుకూలంగా లేక ఇబ్బంది పడాల్సి వస్తుందని అనే ఒక అవగాహనతో ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఈరోజు ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో మా ఎస్ఎస్జి ఉమెన్ కానీ శానిటేషన్ సెక్రటరీస్ కానీ శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ప్రజలందరి దగ్గర నిరుపయోగంగా ఉన్న ఈ వేస్ట్ అంతటిని తీసుకొని ఈరోజు ఇక్కడ కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికే 1 టన్ను వ్యర్థాలు అంటే దాదాపు 1000 కేజీల పైన వ్యర్థాలని ఈ వ్యర్థాలని సేకరించడం జరిగింది. వీటన్నింటినీ ఇంకొక వారం రోజుల పాటు 3 పాయింట్స్ దగ్గర ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి వేసేదానికి ఏర్పాటు చేశాం. ఒకటి అన్న క్యాంటీన్ దగ్గర, రెండోది మన శివాలయం సర్కిల్లో, మూడోది గాంధీ పార్క్ దగ్గర ఒక కియోస్కులు అంటే ఈ వేస్ట్ డబ్బాలు ఏర్పాటు చేశాం. అందులో ప్రజలు డిపాజిట్ చేయొచ్చు. ఒక వారం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సర్టిఫైడ్ ప్రాసెసింగ్ ఏజెన్సీస్ రావడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యాక్టరీస్ దగ్గరికి ఈ వ్యర్థాలన్నింటినీ పంపించి వీటిని సైంటిఫిక్గా డిస్పోజ్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరూ ఈ వ్యర్థాల వల్ల జరిగే దుష్పరిణామాల మీద అవగాహన పెంచుకొని వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా అవి మున్సిపల్ మేము ఏర్పాటు చేసినటువంటి కియోస్కుల దగ్గర ఈ 3 ప్రాంతాల దగ్గర డిపాజిట్ చేసి మాకందరికీ సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.